Hi everyone, how are you all? Welcome to our Math Strong Foundation training program. Today's topic is addition and subtraction of algebraic expressions when coefficients are integers. ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ తీసుకొని మనము ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చేయబోతున్నాము. కానీ కోఎఫిషియెంట్స్ ఏంటి అంటే ఇక్కడ ఇంటీజర్స్ అనమాట. ఇంటీజర్స్ని కోఎఫిషియెంట్స్గా తీసుకొని మనం ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చేయబోతున్నాం. రైట్, చూద్దాం. ఇంకా ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఇక్కడ ఎక్స్ తీసుకున్నాను, ఎక్స్ని ఎక్స్తోనే యాడ్ చేస్తున్నాను. ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ ఎక్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ముందుగా దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ తర్వాత మీకు ఎక్స్ ప్లస్ ఎక్స్ యాడ్ చేస్తే ఏమవుతుందో చెప్తాను. రైట్, ఓకే. మనం జనరల్గా మనం ఎప్పుడు చేసే ఒక చిన్న విషయము మీకు ఎప్పుడు చేసే ఒక ఎడిషన్ మీకు ఒకసారి గుర్తు చేస్తాను. చూడండి నాన్న, ఇప్పుడు మీరు జనరల్గా నాన్న 3 + 3 యాడ్ చేస్తారు. ఏం రాస్తారు? ఆన్సర్ 6 అని రాస్తారు. ఓకే, 6 అని రాస్తారు. ఓకే, రైట్, వెరీ గుడ్. అదేవిధంగా 3 + 3 + 3 + 3 + 3 అని ఉంటే ఏం రాస్తారు? ఆన్సర్ ఏం రాస్తారు? ఎలా రాస్తారు? ఇలా యాడ్ చేస్తారా? 3 + 3 + 3 + 3 6 6 + 3 9 9 + 3 12 12 + 3 15 అని యాడ్ చేస్తారా? లేకపోతే మీరు 5 × 3 ఉంది కాబట్టి 5 × 3 అని రాస్తారా? 5 × 3 = 15 అని రాస్తారా? ఇప్పుడు మీరు ఒక షాప్కి వెళ్ళారు, ఒక పెన్ తీసుకున్నారు, 5 రూపీస్ పెన్ తీసుకున్నారు. ఎన్ని తీసుకున్నారంటే ఒక 10 తీసుకున్నారు అనుకోండి. 5 రూపీస్ పెన్ ఒక 10 తీసుకున్నారు. మీరు మరి ఆ షాప్ అతనికి ఎంత ఇవ్వాలి అని మీరు క్యాల్కులేషన్ చేద్దామని అనుకుంటున్నారు. ఎలా క్యాల్కులేట్ చేస్తారు? ఇప్పుడు 10 పెన్స్కి 5 + 5 + 5 + 5 + 5 + అని 10 టైమ్స్ యాడ్ చేస్తారా? లేకపోతే ఒక్కొక్క ఈచ్ పెన్ 5 రూపీస్ కాబట్టి 5 × 10 అని చెప్పి, 10 పెన్స్ తీసుకున్నారు కదా, 10 × 5 అని చేసుకొని 50 రూపీస్ అని ఇస్తారా? ఎలా ఇస్తారు? ఇలానే కదా, 10 పెన్స్ తీసుకున్నాము, ఈచ్ వన్ 5 రూపీస్ కాబట్టి 10 × 5 = 50 అని ఇస్తారా లేదా? అంటే 10 × 5 అని చేస్తున్నాం లేదా? 10 × 5 అని చేస్తున్నారు. అవన్నీ యాడ్ చేయట్లే. అలాగే అంటే సేమ్ నెంబర్ని మనము రిపీటెడ్గా ఎడిషన్ చేస్తున్నప్పుడు మనం ఎన్ని టైమ్స్ ఎడిషన్ చేస్తున్నామో చూసి, మనం ఎన్ని టైమ్స్ ఎడిషన్ చేస్తున్నామో చూసి జస్ట్ వాటిని మల్టిప్లై చేస్తాం. ఆ నెంబర్ని జస్ట్ దేంతో మల్టిప్లై చేస్తాం? ఎనీ టైమ్స్. ఓకే, అంటే 10 × 5 రూపీస్ = 10 × 5 = 50 రూపీస్. అదే అంతే కదా, ఇక్కడ కూడా అంతేనన్న. చూడండి, 5 × 3 ఉంది కాబట్టి 5 × 3 ఎడిషన్ చేస్తున్నాం కాబట్టి 5 × 3 = 15. మన టేబుల్స్లో ఉంటాయి చూసారా? 5 టేబుల్ తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ 5 టేబుల్ తీసుకొని ఏం చేస్తున్నాం? 5 × 1 5 × 1 = 5, 5 × 2 = 10, 5 × 3 = 15, 5 × 4 = 20 అని చేస్తున్నామా? అదంతా ఏంటి? 5 × 4 అంటే అర్థం 5 టైమ్స్ నువ్వు 4ని ఎడిషన్ చేస్తే 5 × 4ని ఎడిషన్ చేస్తే 20 వస్తుందని చెప్తున్నట్టు అనమాట. ఓకే, ఇక్కడ మనము ఇప్పుడు ఏ టేబుల్ అన్నమాట? ఇది 5 టైమ్స్ టేబుల్ అన్నమాట. అంటే 5 × 3 5 × 3 యాడ్ చేస్తే 15 వస్తుంది అని చెప్తున్నట్టు అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైనా సరే రిపీటెడ్గా ఒక నెంబర్ని సేమ్ నెంబర్ని ఎడిషన్ చేసేటప్పుడు మనం మల్టిప్లికేషన్ టేబుల్స్ వాడాలి. అలాగే సేమ్ ఇక్కడ 3 + 3 అయితే ఏమవుతుంది? 2 × 3 = ఏమవుతుంది? 6 అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు చెప్పండి నాన్న, నేను ఏమంటున్నానంటే ఇప్పుడు 3 + 3 + 3 + 3 + 3 = 5 × 3 కదా. అలాగనే ఇప్పుడు ఇంకొక విషయం అడుగుతాను, చెప్పండి. 10 + 10 + 10 + 10 అని 4 టైమ్స్ కనుక ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? 4 × 10 = 40. 4 × 10 = 40 రాస్తారా? ఓకే, ఇప్పుడు నేను ఇదంతా రిమూవ్ చేసి నేను క్వశ్చన్ అడుగుతున్నా, చెప్పండి నాన్న. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నా, చెప్పండి. ఏంటి అంటే ఇప్పుడు నెంబర్స్ని మీరు ఎలా చేశారు అదేవిధంగా ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నా, చెప్పండి. ఇప్పుడు ఏంటంటే x + x 2 టైమ్స్ x యాడ్ చేశారు, ఏమవుతుంది? 2 టైమ్స్ x-ఏనా? 2 టైమ్స్ x. ఇక్కడ 3 ప్లేస్లో x ఉంది, x + x 2 ఇప్పుడు 3 ఉంది అనుకోండి, ఇక్కడ 3 + 3 ఉంటే ఏం రాస్తారు మీరు? 2 × 3 అని రాస్తున్నారా? అలాగే x + x ఏం రాయాలి? 2 × x. కరెక్టా కదా? ఓకే, అదేవిధంగా ఇంతకుముందు మనం చేస్తున్నాం కదా ఇది. రైట్, అదేవిధంగా చూడండి, x + x + x హౌ మెనీ టైమ్స్ వీ హ్యావ్ హియర్? హౌ మెనీ టైమ్స్ వీ ఆర్ యాడింగ్ x ఇట్ సెల్ఫ్? 3 టైమ్స్ అనమాట. కాబట్టి 3 × x 4 + 4 ఏం రాస్తారు? 3 × 4 అని రాస్తారా లేదా?
అలాగే ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది 3 టైమ్స్ ఎక్స్ అవుతుంది. రైట్, ఓకే. అలాగే ఎక్స్ ఒకటేనా, ఒకవేళ దీని ప్లేస్లో వైలు ఉంటే వై ప్లస్ వై ఉంటే 3 టైమ్స్ వై 3y అని రాసుకోవాలి. వై ప్లస్ వై ఉంటే వై ప్లస్ వై. ఇప్పుడు వై ప్లస్ వై అని ఉందనుకోండి, ఏం రాస్తారు 3 టైమ్స్ వై అని రాయాలి. అదేవిధంగా అదొక్కటేనా, ఏ ప్లస్ ఏ అని ఉందనుకోండి, అప్పుడు 2 టైమ్స్ ఏ. అది ఏ లెటర్ అయినా సరే ఇలా మనం ఇక్కడ ఎడిషన్ ఇలా చేసుకోవచ్చు అన్నమాట. రైట్, క్లియర్? రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, ఎక్స్ ప్లస్ ఎక్స్ 3x. దీనికి ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, 2 టైమ్స్ ఎక్స్ ఆల్రెడీ ఉంది, మళ్ళీ ఇంకొక ఎక్స్ 1 టైం ఎక్స్ట్రా తీసుకున్నాం, ఇంకా మళ్ళీ 3 టైమ్స్ ఎక్స్ట్రా తీసుకున్నాం. టోటల్ ఎన్ని టైమ్స్ ఎక్స్ అవుతుందో చెప్తారా? ఇక్కడ 2 టైమ్స్, ఇక్కడ 1 టైం అండ్ 3 టైమ్స్, ఇక్కడ మొత్తం కలిపితే 6 టైమ్స్ అనమాట. అంటే మనము 2 ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, 2 + 1 + 3 అంటే ఓన్లీ నెంబర్స్ని ఎడిషన్ చేస్తున్నాం. అర్థమవుతుందా? ఎక్స్ అలానే పక్కన పెట్టుకుంటున్నాం, కానీ మనం ఎడిషన్ చేసేది ఓన్లీ నెంబర్స్ని మాత్రమే, అంటే కోఎఫిషియెంట్స్ని మాత్రమే. ఏంటి? కోఎఫిషియెంట్స్ని మాత్రమే ఎడిషన్ చేస్తాము. కోఎఫిషియెంట్ అంటే అర్థమైంది, ఎక్స్కి పక్కన ఏ నెంబర్ అయితే ఉందో దాన్ని కోఎఫిషియెంట్ అంటాం అనమాట. అంటే కోఎఫిషియెంట్స్ని ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తాము, ఎక్స్ మాత్రం పక్కన అట్లే ఉంటుంది అనమాట. రైట్, ఓకే. కాబట్టి ఎందుకంటే ఎక్స్లని యాడ్ చేస్తున్నాం కాబట్టి అవి మారవు. కాబట్టి ఎక్స్ని ఇక్కడ 2 టైమ్స్ ఎక్స్, 1 టైమ్ ఎక్స్, 3 టైమ్స్ ఎక్స్ అంటే టోటల్గా 2 + 1 + 3 అని చెప్పి ఆ నెంబర్స్ని యాడ్ చేస్తాం. 2 + 1 3, 3 + 3 6 అని చెప్పి ఇట్లా ఓన్లీ నెంబర్స్ని ఎడిషన్ చేసుకొని అప్పుడు ఆన్సర్ ఏం పెడతాం? 6x అని పెడతాం. ఏం పెడతాం? 6x ఆన్సర్ అని పెడతాం. ఈ విధంగా నాన్న. రైట్, అర్థమైందా? కాబట్టి ఇక్కడ నుంచి మనము ఎక్స్ని పక్కన పెట్టి నెంబర్స్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసుకుంటే చాలు అనమాట. రైట్, ఇక్కడ చూద్దాం. ఇక్కడ 3 టైమ్స్ ఎక్స్ ఉంది, మరి దాంట్లో నుంచి 2 టైమ్స్ ఎక్స్ తీసేస్తే ఎన్ని టైమ్స్ మిగులుతుంది? అంటే జస్ట్ మనం చేయాల్సింది ఏం లేదు నాన్న, మనం చేయాల్సింది 3 టైమ్స్ నుంచి 2 టైమ్స్ పోతే 1 టైం మిగులుతుంది. కాబట్టి 1x అనమాట. అంటే దీన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం? జస్ట్ వీఆర్ సబ్ట్రాక్టింగ్ నెంబర్స్ ఓన్లీ, కోఎఫిషియెంట్స్ ఓన్లీ. 3 - 2x 3 - 2 చేస్తున్నాము, ఎక్స్ మాత్రం పక్కన పెట్టి చేసి 3 - 2 అనేది 1 అవుతుంది. కాబట్టి 1x ఆన్సర్ రాస్తున్నాం. ఇవి మైండ్లో చేసుకుంటున్నాం. 3 - 2 అనేది మనం మైండ్లో చేసుకుంటున్నాం. 3 - 2 1 కాబట్టి 1x అని డైరెక్ట్ రాస్తున్నాం. కానీ ఆ మైండ్లో చేసేదాన్ని ఇక్కడ నేను ఒక ఎక్స్ప్రెషన్ లాగా ఇక్కడ రాశాను చూడండి, మీకు అర్థమయ్యే విధంగా రాశాను. 3 - 2 చేస్తాం, పక్కన ఎక్స్ పెట్టుకుని అట్లా చేస్తున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు కూడా చూద్దాం, అలానే చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 5x ఉంది. ఓకే, చూడండి, ఇంకో విషయం ఏం చెప్తున్నా అంటే ఇలా రాయాలని ఏమి లేదు, కానీ మనం చేస్తున్న పని రాస్తున్నాం. అంటే నెంబర్స్ని మాత్రమే మనం సబ్ట్రాక్షన్ ఎడిషన్ కానీ చేస్తున్నాము అని చెప్తున్నాం అనమాట. డైరెక్ట్గా కూడా 3x - 2x = 1x అని రాసేయచ్చు. ఓకే, క్లియర్? ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ 5x ఉంది, ఇప్పుడు 5x ఇక్కడ ఉంది. ఇప్పుడు చూడండి, 5x అని ఉంటే ఇక్కడ బ్రాకెట్ ఇచ్చాడు. బ్రాకెట్ ఇస్తే ఇప్పుడు మనం ఆ బ్రాకెట్ రిమూవ్ చేయాలి. ఇప్పుడు -× మల్టిప్లికేషన్ ఆఫ్ సైన్స్ ఉంది సార్, ఆ కాన్సెప్ట్ అప్లై చేసి -× ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ 3x రాసేయండి, ఇప్పుడు 2x రాసేయండి. ఇప్పుడు మనం ఫైనల్గా ఎన్ని టైమ్స్ ఎక్స్ ఉందో రాద్దాం, చూద్దాం. ఏం చేద్దాం? డైరెక్ట్గా రాసేద్దాం. 5 + 3 8, 8 + 2 10, 10x అని డైరెక్ట్ రాసేయండి. ఓకేనా? ఆ విధంగా మనం చేస్తుంది ఏంటి మాత్రం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇక్కడ మాత్రం ఓన్లీ 5 + 3 + 2 వీటిని మాత్రం ఎడిషన్ చేస్తున్నాము. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. = ఓకే, ఇక్కడ చేస్తే 10 వచ్చింది, పక్కన ఎక్స్ కంటిన్యూ చేస్తున్నాం. ఆ విధంగా అన్నమాట. ఓకే, దీన్నే ఇట్లా పక్కకు రాయడాన్ని ఏమంటామంటే ఎక్స్ కామన్ తీయడం అంటారు అన్నమాట. ఓకే, ఎక్స్ అన్నిట్లో ఉంది కాబట్టి ఇలా కామన్గా ఉంది కాబట్టి కామన్ తీసి పక్కన పెట్టుకొని ఓన్లీ నెంబర్స్ని ఎడిషన్ చేసుకుందాం. ఎక్స్ పక్కన పెట్టుకొని ఇట్లా ఒక బ్రాకెట్ పెట్టుకుందాం. బ్రాకెట్ పెట్టుకొని ఇక్కడ 5 ఉంది, 3 ఉంది, 2 ఉంది, 5 + 3 + 2 రాద్దాం. ఎక్స్ కామన్గా ఉంది, ఇలా మల్టిప్లికేషన్ రాసాము. ఓకేనా? రివర్స్గా మనం మల్టిప్లై చేసుకున్నా సరే 5x అందులో x × 5 5x, x × 3 3x, x × 2 2x ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకేనా? ఇది డిస్ట్రిబ్యూషన్ లా అనమాట. రైట్, ఓకే, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. y + 3y అంటే y 1 టైం ఉంది అండ్ 3 టైమ్స్ ఉంది. మొత్తం ఎన్ని టైమ్స్ అవుతుంది? 4 టైమ్స్ y అయింది. అంటే ఆన్సర్ ఏంది? 4y. కాబట్టి డైరెక్ట్ 4y రాయొచ్చు, లేదా ఇక్కడ y కామన్ తీసే సార్ నేను y కామన్ తీసి లోపల ఉన్న నెంబర్స్ ఇక్కడ 1 ఉంది కాబట్టి ఆ 1 ఇక్కడ +3 ఉంది కాబట్టి +3 రాశాను. y మాత్రం ఇక్కడ నుంచి తీసుకొచ్చాను, బయట పెట్టేసి ఇప్పుడు 1 + 3 మాత్రం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 1 + 3 వచ్చింది 4 అవుతుంది కాబట్టి 4 అండ్ పక్కన y ఉంది కాబట్టి ఆన్సర్ 4y అని చెప్పి రాయొచ్చు. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ y² 1 టైం ఉంది, ఇక్కడ y² 3 టైమ్స్ ఉంది. మొత్తం ఎన్ని టైమ్స్ అవుతుంది? 4 టైమ్స్ అవుతుంది. 4y². ఆన్సర్ ఏంది? 4y² అనమాట. 4y² ఈజ్ అవర్ ఆన్సర్. కానీ జరుగుతుంది ఏంది ఇక్కడ అంటే జరుగుతుంది ఏంటంటే y² కామన్గా ఉంది కాబట్టి కామన్గా పక్కన పెట్టేసి రెండింటికి ఇక్కడ 1 టైం ఉంది, ఇక్కడ 3 టైమ్స్ ఉంది. కాబట్టి మనం ఏం చేయొచ్చు? ఈ 1 + 3 4
కాబట్టి 4y² అని రాయొచ్చు అనమాట. ఇక్కడ చూద్దాం, ఈ ప్రాబ్లం ఏంది చూద్దాం. ఇక్కడ చూడండి బ్రాకెట్ ఉంది, ఈ బ్రాకెట్ని ముందు రిమూవ్ చేద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x² ఎక్స్ ప్లస్ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x². ఇప్పుడు ఎన్నిసార్లు అయింది చూడండి ఒకసారి, ఇది 5 టైమ్స్ x² ఉంది, x² 5 టైమ్స్ ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం అంటే 3 + 2 5, ఓకే 5x² అనమాట. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం ఎడిషన్ చేసేటప్పుడు లైక్ టర్మ్స్ మాత్రం ఎడిషన్ చేసుకోవాలి. లైక్ టర్మ్స్ అంటే అర్థం ఏంటి అంటే చూడండి ఇక్కడ x² టర్మ్స్ మాత్రం ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. ఎక్స్ని వైని రెండు ఎడిషన్ చేస్తామంటే చేయలేము. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, ఈ క్వశ్చన్లో చూద్దాం. x⁴ ఉంది, ఇక్కడ x⁴ ఉంది, ఇక్కడ x² ఉంది. ఇవి లైక్ టర్మ్స్ కాదు. మీరు x² 5 టైమ్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో చూడండి ఇక్కడ x⁴ ఉంది, ఎన్ని టైమ్స్ ఉంది 5 టైమ్స్ ఉంది. మళ్ళీ x⁴ ఎక్కడ ఉంది, ఎన్ని టైమ్స్ ఉంది చూద్దాం. x⁴ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ లాస్ట్లో ఉంది, ఎన్ని టైమ్స్ ఉంది ఇక్కడ -2 టైమ్స్ ఉంది. ఆ విధంగా అంటే మీరు ఎడిషన్గా సబ్ట్రాక్షన్గా చేసేటప్పుడు లైక్ టర్మ్స్ మాత్రం చేయాలి. లైక్ టర్మ్స్ అంటే అర్థమైంది అంటే ఇక్కడ x⁴ అది, ఇక్కడ x⁴ ఇది లైక్ టర్మ్స్ అంటాం. ఇప్పుడు x² ఉంది చూసారా, ఇక్కడ x² ఉంది, ఓకే ఇక్కడ ఎన్ని టైమ్స్ ఉంది, ఇక్కడ ఎన్ని టైమ్స్ ఉంది. ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయాలి అనమాట. ఒకవేళ చూడండి x⁴ని x² ఎడిషన్ చేయొచ్చా అంటే చేయకూడదు, చేయరాదు. ఎందుకంటే లైక్ టర్మ్స్ కాదు, అవి లైక్ టర్మ్స్ కాదు. లైక్ టర్మ్స్ అంటే పవర్ సేమ్ ఉండాలి. కాబట్టి ఇక్కడ x⁴ ఉంది కాబట్టి వాటిని ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేయొచ్చు అనమాట. ఇంకా ఎలా చేయాలి చూద్దాం. ఇప్పుడు లైక్ టర్మ్స్ అనే ఒక గ్రూప్గా చేద్దాం. అంటే 5x⁴ అండ్ x⁴ ఎక్కడ ఉంది అని చూస్తే ఇక్కడ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ కదా, -2x⁴ అనమాట. ఓకేనా, ఇది ఒక గ్రూప్గా చేసినాం. ఓకే, వీటిని ఎడిషన్ సబ్ట్రాక్షన్ మనం చేసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ ఇంకా లైక్ టర్మ్స్ ఇంకెక్కడన్నా చూస్తే చూడండి, ఈ 2 లైక్ టర్మ్స్ అనమాట. ఇవి ఒక దగ్గర రాద్దాం. ఇది చూడండి, ఈ 2x² పాజిటివ్ ఉంది కదా, ఇది ముందు రాస్తా, 2x² ముందు రాస్తా. ఇక్కడ -3x² ఉంది వెనక రాస్తా. మీకు ఈజీగా ఉంటుంది చేయడానికి, ప్రాబ్లం అంతేం లేదు. ఓకే, ఇవి చూడండి, పాజిటివ్ ముందు రాస్తా, నెగిటివ్గా రాస్తా. ఓకే, నో ప్రాబ్లం, ఇట్లా రాసిన ఒకటి. కాబట్టి ఈ 2 లైక్ టర్మ్స్, ఈ 2 లైక్ టర్మ్స్ అనమాట. అలా గ్రూప్గా చేసిన. ఇప్పుడు ఏం చేద్దామంటే మీరు చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలి, 5 టైమ్స్ x⁴ నుంచి 2 టైమ్స్ x⁴ ఏమవుతుంది, సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది 5 టైమ్స్ నుంచి 2 టైమ్స్ పోతే 3 టైమ్స్ వస్తుంది. డైరెక్ట్గా రాయొచ్చు, లేదా ఇట్లా కూడా రాసుకోవచ్చు. చూడండి, x⁴ కామన్ తీయచ్చు, x⁴ కామన్ తీసేసి ఇక్కడ 5 ఇక్కడ -2 వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే చూద్దాం. ఇది చూడండి, x⁴ ఈ రెండింటిలో కామన్గా ఉంది కానీ కామన్ తీసుకున్నాం, అంటే బ్రాకెట్ పెట్టి కామన్ తీసుకున్నాం. మళ్ళీ రివర్స్కి వెళ్తే మల్టిప్లై చేస్తే చూడండి, x⁴ ఇంటూ 5x⁴ ఇక్కడ x⁴ ఇంటూ 2x⁴ ఆ విధంగా అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇప్పుడు x² కామన్ తీద్దాం, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ -3 ఉంది. ఓకేనా, లేదా మీకు డైరెక్ట్గా చేయడం వస్తుంది కాబట్టి అట్లా చేసిన లేదు. 2 - 3 అంటే -1 అంటే డైరెక్ట్గా -1x² అని రాసుకోవచ్చు. ఆ విధంగా ఇట్లా కూడా చేసుకోవచ్చు, కామన్ తీసి కూడా. ఓకే, కామన్ తీయడం ఎందుకంటే మీకు కామన్ తీయడం అలవాటు కావాలి. ఆ ఉద్దేశంతోనే నేను కామన్ తీయడం నేర్పిస్తున్నాను అనమాట. ఎందుకంటే ముందు కామన్ తీసే అవసరం మనకు ఏర్పడుతుంది. ఓకే, రైట్, ఆ విధంగా. ఓకే, 5 - 2 ఎంత 3 కాబట్టి 3x⁴. ఓకే, ఇలా చేయాలని ఏం లేదు, డైరెక్ట్గా ఈ స్టెప్ కూడా రాసేయచ్చు. ప్లస్ ఇటువంటి 2 - 3 ఎంత -1 కదా, -1 వచ్చింది, -1x². ఓకే, ఆ విధంగా -1x² అన్నా -x² అన్నా ఒకటే. కాబట్టి మీరు ఏం రాస్తారు, -x² అని రాసేయండి. ఇక్కడ చూడండి, ఎందుకు ఇట్లా 2 - 3 అనేది మైనస్ వచ్చింది, -1 వచ్చింది. ఆ విధంగా అనమాట. రైట్, ఇలా చేయాలన్న. ఇక బుక్లో ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం మ్యాథ్స్ స్ట్రాంగ్ ఫౌండేషన్ బుక్ ఓపెన్ అయింది. ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. రైట్ అన్న, చూద్దాం ఏ ప్రాబ్లం తీసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. రైట్, ఫస్ట్ ప్రాబ్లం 5x + 5x. రైట్, 5x ప్లస్ దీని మీనింగ్ ఏంటి, 5 టైమ్స్ x ఉంది, 5 టైమ్స్ x ఉంది, మొత్తం ఎన్ని టైమ్స్ x అవుతుంది అనేది మీనింగ్ అనమాట. ఇక్కడ టోటల్ ఎన్ని టైమ్స్ అవుతుంది, 10 టైమ్స్ x అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటన్నా 10 టైమ్స్ x, ఆ విధంగా అనమాట. రైట్, ఓకే, ఇంతకుముందు మనం దాని గురించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రైట్, ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఇంకేం చేద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం 5th ప్రాబ్లం చేద్దాం. ఈ 5th ప్రాబ్లంలో చూడండి, మనకు ఒక బ్రాకెట్ కనపడుతుంది. ముందుగా ఈ బ్రాకెట్ని మనం రిమూవ్ చేసుకోవాలి. దానికోసం అని చెప్పి మనము మల్టిప్లికేషన్ ఆఫ్ సైన్స్ కాన్సెప్ట్ అప్లై చేసి మనం ఏం చేసుకోవాలంటే బ్రాకెట్ని రిమూవ్ చేసుకోవాలి. ఈ -14x² ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్, మనకి మల్టిప్లికేషన్ ఆఫ్ సైన్స్ కాన్సెప్ట్లో ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ ఏమొచ్చింది, మైనస్ వచ్చింది. కాబట్టి -20x² అని రాసేద్దాం. ఇక్కడ 42x² ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ 2 కూడా ఈ 2 నెగిటివ్ సైన్స్ ఉన్న నెంబర్స్ కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ రెండింటిని ముందుగా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుంటే అంటే చూడండి, ఎందుకు నెగిటివ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు నెగిటివ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 20 and 14 యాడ్ చేస్తాం, అంత 34 వస్తుంది కదా. ఆ 34 ఇక్కడ రాసేయండి. కాబట్టి రెండింటికి నెగిటివ్ సైన్ కాబట్టి -34 వస్తుంది. అండ్ ఇక్కడ +42x² అవుతుంది. ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఇక ఒకటి పాజిటివ్ సైన్, ఒక నెగిటివ్ సైన్ కాబట్టి వీటి రెండింటిని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. సబ్ట్రాక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి చూడండి, 42 - 34 చేయాలి. ఎంత వస్తుంది, 8 వస్తుంది. రైట్, 8 వస్తుంది కదా.
రైట్. ఆ 8 ఇక్కడ రాసేద్దాం. రాసేసి x² దీనికి పెట్టేది పక్కన. ఇప్పుడు బిగ్గర్ వన్ ఎవరు? దీని 34 అండ్ 42లో బిగ్గర్ వన్ ఎవరు అంటే 42. వాటి బిగ్గర్ వన్కి ఏ సైన్ ఉంది? పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి మనకి ప్లస్ వస్తుంది సింబల్. కాబట్టి ప్లస్ 8x² ఆన్సర్, అంటే 8x² ఆన్సర్ అనమాట. ఓకే, ఇట్స్ అవర్ ఆన్సర్. ఈ విధంగా చేయాలి. రైట్ నా ఈ మిగిలిన ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్ చేయండి, వాట్సాప్ షేర్ చేయండి, అండ్ డౌట్స్ ఉన్న వాట్సాప్ షేర్ చేయండి. మీ డౌట్స్ అన్ని కూడా లైవ్ క్లాస్లో నేను క్లియర్ చేస్తాను. ఓకే, అండ్ దెన్ బై నా, ఎవరీబడీ, సీ యు ఆల్.